మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మధురమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23 నుండి 37 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము గమనించిన విధంగా పేతురు, యోహాన్లు యేసు నామంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మతాధికారులు పట్టుకొని వారిని విచారించినట్లుగా, వారు యేసు నామంలో ప్రకటించకూడదని బెదిరించినట్లుగా చూశాం. అయితే అపోస్తలులు యేసు నామంలో తమ పరిచర్యను కొనసాగిస్తూ బోధించారు, స్వస్థపరిచారు, ప్రార్థించారు. అలా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ధైర్యాన్ని, శక్తిని నింపాడు. ప్రజలు తమ చర స్థిరాస్తులు అమ్మి వాటి వెల మొత్తాన్ని అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. చాలామంది ప్రజలు అపోస్తలులకు తమ చర స్థిరాస్తులను ఇచ్చారు. తద్వారా వారు వాటిని అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టారు. ఈ 4వ అధ్యాయంలో అటువంటి గొప్ప కార్యము జరిగిన సందర్భంలో బర్నబా అనే వ్యక్తి ప్రస్తావించబడ్డాడు. అతడు తన పొలాన్ని అమ్మి ఆ సొమ్మును అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాడు. దేవుని సంఘముగా పిలువబడే సంఘములో ఉండవలసిన గొప్ప సుగుణాలను నేటి మన ఈ పాఠంలో తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 23 నుండి 37 వచనం వరకు. సావధానంగా వినండి. వారు విడుదల నొంది తమ స్వజనుల వద్దకు వచ్చి ప్రధాన యాజకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపారు. వారు విని ఏక మనస్సుతో దేవునికి మొరపెట్టారు. అన్నారు, నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగచేసిన వాడవు. అన్యజనులు ఎందుకు గల్లంతు చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ప్రభువు మీద, ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచారు, అధికారులు ఏకంగా కూడుకున్నారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి, నీ సేవకుడు అయిన దావీదు నోట పలికించావు. ఏవి జరగాలని నీ హస్తము, నీ సంకల్పము ముందు నిర్ణయించాయో వాటినన్నిటినీ చేయటానికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హెరోదు, పొంతి పిలాతు అన్యజనులతో, ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారు. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయటానికి నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ప్రియ శ్రోతలు, పరిశుద్ధాత్మ శక్తిని గుర్తించండి. పేతురు, యోహానులు బంధకాల నుండి విడుదలై వచ్చారు. పేతురు, యోహానులు ఇప్పుడు విజేతలు. వారు వచ్చి తమ నివేదికను సమర్పించారు. ఆ దినము ఇదొక పెద్ద సమావేశం. ఇది సంఘ విజయం, ఒక గొప్ప సంఘటన. వారి విజయ రహస్యం సంఘటిత ప్రార్థన. అది స్తుతి, సంఘము యొక్క విజయ గీతం. నీవు సర్వశక్తిమంతుడవు, నీవు మా సృష్టికర్తవు. ఇదే వారి స్తుతి. సంఘం ఈ రోజున తమ దేవుణ్ణి ఈ విధంగా స్తుతించలేకపోతున్నది. సంఘం తనకు దేవుడిచ్చిన శక్తిని కోల్పోతున్నది. ప్రజాకర్షణ కోసం సంఘం వెంపర్లాడుతున్నది. సంఘం దేవుని విద్యుత్ శక్తి కేంద్రమై ఉండాలి. యేసే తమకు శక్తిమంతుడైన మహాదేవుడు. సంఘస్థులు ఈ సందర్భంలో ప్రార్థన చేస్తున్నారు. 2వ దావీదు కీర్తనను వారు ఉదహరిస్తున్నారు. 2వ కీర్తనలోని ప్రవచనం నెరవేరింది. యేసుక్రీస్తు శిలువ వేతలో ప్రవచనం నెరవేర్పు మొదలైంది. 20 శతాబ్దాలుగా అభిషిక్తుడైన యేసు పట్ల లోకమంతటా విద్వేషం పర్యాప్తమై ఉంది.
దేవునికి విరోధంగా భూరాజులు చెలరేగుతున్నారు. మానవుడు దేవునికి విరోధంగా చేస్తున్న తిరుగుబాటుకు పరాకాష్ఠ బిందువు చేరువలోనే ఉంది. సంఘం చేసిన స్తుతి ప్రార్థనలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. అందరూ ఏకమనస్సుతో ప్రార్థించారు. ప్రతి ఒక్కరి ప్రార్థనకు అందరూ ఆమేన్ చెప్పారు. శ్రమలు తొలగిపోవాలని వారు ప్రార్థించలేదు. శ్రమలను భరించడానికి కావలసిన సహనం, ధైర్యం అనుగ్రహించమని వారు దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పటి సంఘం కంటే ఆదిమ సంఘానికి ఎక్కువ ప్రార్థన బలం ఉందని వారిక్కడ చేసిన ప్రార్థనే రుజువు చేస్తుంది. ఈ ప్రార్థనకు ఫలితంగా వారు బలం పుంజుకొని ధైర్యంగా సువార్త ప్రకటించారు. 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉన్నారు. ఎవడూ తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉంది. ఇదీ కాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చారు. దైవకృప అందరి యందు అధికంగా ఉంది. భూములైనా ఇండ్లైనా కలిగిన వారు అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల వద్ద పెడుతూ వచ్చారు. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు. గనుక వారిలో ఎవనికీ కొదువేమీ లేదు. కుప్రలో పుట్టిన లేవీయుడైన యోసేపు అనే ఒకడున్నాడు. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అనే పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మాడు. దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల వద్ద పెట్టాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? మొదట్లో సంఘంలో ఎంత త్యాగం, ఎంత నిస్వార్థం! రాను రాను స్వార్థపరత్వం విశ్వాసులను నింపేసింది. ఆదిమ సంఘంలో వ్యక్తిగతంగా ఎవరికీ ఆస్తి లేదు. అంతా అందరికీ సమిష్టి. వారి ఉన్నతమైన ఆధ్యాత్మిక అంతస్తుకు వారి విధానం సరిపోయింది. గాని ఈ రోజుల్లో అది జరగదు. అక్రమము విస్తరించడము చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. యేసుక్రీస్తుతో సరైన సంబంధము కలిగి ఉంటే వ్యక్తిగత ప్రయోజనాలను గురించి, వారి హక్కులను గురించి వాదోపవాదాలు అనవసరం. ప్రతి ఒక్కరి అక్కరను గురించే ప్రతి ఒక్కరూ తలంచినప్పుడు స్వార్థానికి చోటెక్కడిది? ఆదిమ సంఘమందు విశ్వాసులందరికీ ఒకే మనస్సు. వారు దేవుని మహాశక్తిని అభ్యర్థించారు, మనస్కరించారు. వారందరూ దేవుని చేతిలో భద్రంగా ఉన్నారు. దేవుని పక్షమున, ఆయన ప్రజల పక్షమున ఉన్నవారు శత్రువుల కంటే అధిక సంఖ్యాకులు. మానవుల తిరుగుబాటు అణిగిపోతుంది. దేవుణ్ణి ఎదిరించి నిలువగలవాడెవడు? అంతిమ విజయం దేవునిదే. యేసు శ్రమపడింది, యేసు ఎలా జయించింది గుర్తుంచుకుంటే మన విశ్వాసం బలపడుతుంది. యేసు శిష్యులు తమ ప్రభువును చూస్తూ లక్ష్యశుద్ధితో జైత్రయాత్ర చేయగలరు. మనకున్న శక్తి మనది కాదు, యేసు ఇచ్చిందే. ఇది పరిశుద్ధాత్మ శక్తి అని సంఘస్థులు ఆ రోజున జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ అనే వరము కొరకై వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించారు. వెంటనే సంఘంలో విశ్వాసుల భౌతిక అక్కరలను గురించి ప్రస్తావన వచ్చింది. సహోదరత్వ హృదయంలోకి పరిశుద్ధాత్మ ప్రేమను కుమ్మరించాడు. ఒకరిని గురించి ఒకరు బాధ్యత కలిగి ప్రవర్తించారు. తమకున్నదంతా అందరూ తమ తమ అక్కరల కొలది పంచుకున్నారు. ఇది క్రైస్తవ నిజం, నైజం. ఇదేమీ అధికార శాసనం కాదు. ఇది ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛంద ప్రేమ. ఇది ప్రేమ సమాజం. ధర్మశాస్త్ర నియమం కాదు, ప్రేమ నియమం. వారి హృదయాల నిండా యేసు ప్రేమ. 1 యోహాను 4వ అధ్యాయం 7 నుండి 8వ వచనం వరకు, ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమిద్దాము. ఎందుకనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్ములను ప్రేమించి
పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పెంతెకొస్తు ప్రసంగంలో పేతురు ఏమి బోధించాడు? యేసు సజీవుడు, దానికి ఇప్పుడు రుజువు చూపుతున్నాడు. స్వస్థపడిన ఈ కుంటి భిక్షుకుడే యేసు పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్ష్యం. యేసు నామశక్తి చేతనే కుంటివాడికి కాళ్ళు వచ్చాయి. సద్దూకయ్యులు పునరుత్థానాన్ని నమ్మరు. అపొస్తలుల సేవను ఆపేయాలని సద్దూకయ్య నాయకులు ప్రయత్నించారు. అప్పటి నుండి క్రైస్తవ విశ్వాసులకు, అపొస్తలులకు శ్రమలు మొదలయ్యాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరించినను, నేను సంచరించినను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నూనెతో నా తలనంటిను. యేసు ప్రభువు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుండి 26వ వచనం వరకు చెప్పిన మాటలను పేతురు, యోహానులు జ్ఞాపకం చేసుకొని ఉంటారు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుతున్నాను. పావురముల వలె నిష్కపటులు, పాముల వలె వివేకులు అయి ఉండండి. వారు మిమ్ములను మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాలలో మిమ్ములను కొరడాలతో కొట్టిస్తారు. అన్యజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తమై మీరు అధిపతుల యొద్దకు, రాజుల వద్దకు తేబడతారు. మీరేమి చెప్పాలో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. మీ తండ్రి ఆత్మే మీలో ఉండి మాట్లాడతాడు. మీరు నా నామము నిమిత్తము ద్వేషించబడతారు.
శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉంటే చాలును. మీరు వారికి భయపడకండి, మరుగైనదేదీ బయలుపరచబడకపోదు. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. దేవుడు మహాసార్వభౌముడు. మన దేవుడు సర్వము సృజించినవాడు. ఆయన సమస్తము చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. శ్రమలలో శత్రువులు ముట్టడించినప్పుడు దావీదు రాసిన 2వ కీర్తన వారు ధ్యానించారు. తమ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ఉటంకిస్తున్నారు. మనం ఇరుకుల్లో, ఇబ్బందులలో ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువు దగ్గరికే వెళ్ళాలి. ఆయన చేతుల్లోకి వాలిపోవాలి. పేతురు ఈ అధ్యాయంలో చేసిన 2వ ప్రసంగంలో యేసు నామ మహిమను వెల్లడించాడు. యేసు బెతెస్దా కోనేటి మంటపంలో 38 సంవత్సరాల రోగిని స్వస్థపరిచాడు. ఇక్కడ యేసు శిష్యుడైన పేతురు శృంగార ద్వారము దగ్గర కుంటివాణ్ణి బాగుచేశాడు. యేసు ప్రభువు దేవుని అభిషిక్తుడు. ఆయనను వ్యతిరేకించిన 4 వర్గాల ప్రజలు ఈ అధ్యాయంలో పేర్కొనబడ్డారు. 1 అన్యులు అనగా యూదేతరులు, 2 ఇశ్రాయేలు ప్రజలు, 3 రాజులు హెరోదు, కైసరు, పిలాతు, 4 ఇశ్రాయేలు ప్రజలు. వీరంతా దేవునికి, దేవుడు అభిషేకించిన యేసుకు వ్యతిరేకంగా పనిచేశారు. దేవుని నిత్య ప్రణాళిక ప్రకారము యేసు అవతరించాడు. దేవుడు నిత్యజీవార్థమై తన కుమారుణ్ణి లోకానికిచ్చాడు. పాపుల కోసమై యేసు చనిపోయాడు. పాపులు యేసును సిలువ వేయటం కూడా దేవుని నిత్య సంకల్పమే. దేవా, నీ వాక్యమును ధైర్యంగా బోధించడానికి మాకు శక్తి ప్రసాదించు అని వారు ప్రార్థించారు. 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. అది భూకంపం. అప్పుడు పరిశుద్ధాత్మతో నిండినవారై వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. ఈ భూకంపం దేవుని సన్నిధికి సంకేతం. ప్రార్థనకు జవాబు వచ్చింది అనడానికి గుర్తు ఈ భూకంపం. యేసు సిలువ వేయబడినప్పుడు భూకంపం వచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. భూకంపానికి వారు మిక్కిలి భయపడ్డారు. యేసు పునరుత్థాన సమయంలో కూడా భూకంపం వచ్చింది. చెరసాల అధిపతి ఆత్మహత్యా ప్రయత్నానికి ముందు భూకంపం వస్తే చెరసాల పునాదులు అదిరాయి. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. పరిశుద్ధాత్మ బాప్తిస్వం ఒక్కసారే గాని నింపుదల అనేకసార్లు విశ్వాసులు పొందవలసి ఉంది. ప్రియ శ్రోతలు, ఆదిమ సంఘంలో ప్రవర్తిల్లిన సహోదర ప్రేమ అన్ని కాలాలలో విశ్వాసులకు మార్గదర్శకమైనది. స్వార్థరహితమైన సహోదర ప్రేమ కనిపించింది. సంఘ బిడ్డలలో ప్రతి ఒక్కరూ తన కొరకు కాక ఇతరుల కోసం జీవించడమే క్రైస్తవ ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుతూ కక్షచేత గాని వృథాతిశయము చేత గాని ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ ఉండాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని ధర్మశాస్త్రం అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అన్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఆదిమ సంఘంలో ప్రతి విశ్వాసి తన వనరులను ఇతరులతో పంచుకున్నాడు. ప్రతి ఒక్కనికి అతని అక్కర కొలది లభించింది. యేసు రాజ్యం దేవకేంద్రితమైనది. పాపము స్వార్థము లేని శ్రేయో రాజ్యం యేసు రాజ్యం. 1 కొరింథీ 15వ అధ్యాయం 24-28 వచనం వరకు సమస్తము ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోబరచిన దేవునికి తానే లోబడతాడు.
33వ వచనంలో ఆదిమ సంఘము ఎంత శక్తిభరితమో చెప్పబడింది. అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఏమంటోంది? దేవుడు క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయం, విశ్వసించే మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మాహాత్మ్యం. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలన్నాడు, ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవుని నిత్యశక్తి, దేవత్వము సంఘమందు కానరావాలని దేవుని సంకల్పం. దేవుని మహిమశక్తిని పుణికి పుచ్చుకున్న దేవుని సంఘము, దేవుడు తన సంఘమునకు దైవశక్తినిచ్చాడు. అపొస్తలుల కార్యముల గ్రంథమందు సంఘమును గురించిన వివరణ ఎంతో ఆసక్తిదాయకమైనది. సంఘములో ఎవరికీ ఏ కొదవా లేదు. సంఘ శక్తి, కృప, దైవ భయము, ఆశ్చర్యము, అద్భుతాలు, ఆనందము సంఘానికి సమృద్ధిగా ఉన్నాయి. యోసేపు అనబడిన బర్నబా పౌలుతో సేవ చేసిన నాయకుడు. అతని పేరే ఆదరణ. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పేతురు, యోహానులను బంధించిన అధికారులు సద్దూకయ్యులు. వీరి అభ్యంతరమేమిటంటారా? యేసు పునరుత్థానము అనే అంశం వీరికి సుతరాము గిట్టదు. యేసును బట్టి పునరుత్థానం కలుగుతుందని పేతురు, యోహానులు ధైర్యంగా బోధించి సద్దూకయ్యులకు శత్రువులయ్యారు. సద్దూకయ్యులకు కలవరం పుట్టింది. పేతురు, యోహానులను బలాత్కారంగా పట్టుకున్నారు. వాక్యమును నమ్మి 5,000 మంది పురుషులు రక్షించబడడం గొప్ప విశేషం. ఏ బలము చేత, ఏ నామమును బట్టి ఇది చేశారు అనే ప్రశ్నకు పేతురు, యోహానుల జవాబు ఒకటే: నజరేయుడైన యేసుక్రీస్తు నామమే. యేసు నామమే రక్షణ, స్వస్థత. రక్షించే నామము యేసునామము, స్వస్థపరిచే నామము యేసునామం. పేతురు, యోహాను చూపిన ధైర్య సాహసాలు ఆత్మ నింపుదల వల్ల కలిగినవే. యేసు వారు కట్టే మందిరానికి మూలకు తలరాయి. అయితే వారు ఆయనను తృణీకరించారు. అతి క్లిష్టమైన పరిస్థితిలో నీవున్నప్పుడు దేవుడు నిన్ను తన ఆత్మతో నింపి వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. యేసుతో కూడా వారున్నందున వారు విద్యలేని పామరులైనా పండితులను సైతం ఆశ్చర్యపరిచారు. యేసు నామం కుంటివాణ్ణి బాగుచేసింది అనేది బహిరంగ సత్యం. అందుచేత అధికారులు ఏమీ చెయ్యలేకపోయారు. బోధించవద్దు అని అపోస్తలులను బెదిరించారు. పేతురు, యోహాను దేవుని మాటే వింటారు. దానికి భిన్నంగా ఎవరేమి చెప్పినా వారు ఎంత గొప్ప అధికారులైనా వినరు, సాక్ష్యమిస్తారు. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటే గదా. ప్రియశ్రోత, నీవు కన్నది, విన్నది, అనుభవించినది చెప్పాలి. నీవు రక్షించబడింది సాక్షిగా ఉండడానికే. స్వస్థపడిన మనిషి పెద్దవాడే, మధ్యవయస్కుడు. అతనికి 40 ఏండ్లకు పైగా వయస్సు వచ్చింది. పేతురు, యోహాను తమ వారితో కలిసి దేవునికి చేసిన ప్రార్థన ఎంతో గంభీరమైనది. వారు తమ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ఉటంకించారు. దావీదు కీర్తనలు ప్రార్థనకు గొప్ప ప్రేరకములు. ధైర్యంగా వాక్యమును ప్రకటించడానికి కావలసిన శక్తి, సాహసము ప్రసాదించు దేవా అని వారు బలంగా ప్రార్థించారు. నాథా, దేవా, నీవు మా సృష్టికర్తవు. దేవా, నీ అనాది నిర్ణయానికి తిరుగులేదు. యేసు, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు. అధికారులు మమ్ములను బెదిరిస్తున్నారు. నీ హస్తము, నీ సంకల్పము మాత్రమే మాకు బలం. నీ దాసులు ఎవరి బెదిరింపులను లెక్క చెయ్యరు. వారి ప్రార్థనకు జవాబు సూచనగా భూమి కంపించింది. ప్రియ సోదరీ సోదరులారా, రోమాపత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలతో ఈ పాఠం ముగించగోరుతాము. మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు.
మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము. మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు కోసమే, మనము ప్రభువు వారమే. ప్రియ శ్రోత, నీవీ సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా చెప్పగలవా? దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. బర్నబా అనే పేరుకు అర్థం ఏమిటి? బర్నబా అనే పేరుకు అర్థము ఏమిటి? 1. హెచ్చరింపబడిన పుత్రుడు. 2. హెచ్చించబడిన పుత్రుడు. 3. హెచ్చరిక పుత్రుడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఈ సందేశంలో అపోస్తలులు యేసు నామంలో తమ పరిచర్యను కొనసాగిస్తూ బోధించారు, స్వస్థపరిచారు, ప్రార్థించారు. అలా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ధైర్యాన్ని, శక్తిని నింపాడు. ప్రజలు తమ చర స్థిరాస్తులు అమ్మి వాటి వెల మొత్తాన్ని అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. చాలామంది ప్రజలు అపోస్తలులకు తమ చర స్థిరాస్తులను ఇచ్చారు. తద్వారా వారు వాటిని అక్కర్లో ఉన్నవారికి పంచిపెట్టారు. ఈ సందర్భంలో బర్నబా అనే వ్యక్తి ప్రస్తావించబడ్డాడు. అతడు తన పొలాన్ని అమ్మి ఆ సొమ్మును అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాడు. దేవుని సంఘముగా పిలువబడే సంఘంలో ఉండవలసిన గొప్ప సుగుణాలను మనము ఇందులో గమనించాం. అందరూ ఏకాత్మ, ఏక హృదయంతో సంఘంలో జీవించినట్లుగా చూస్తున్నాం. విశ్వాసులు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నారు. యేసు ద్వారానే తప్ప ఆకాశంలో క్రింద ఇవ్వబడిన ఏ నామంలోనూ రక్షణ లేదనే సత్యము ఇక్కడ ప్రతిధ్వనించింది. పరిశుద్ధాత్మ శక్తిని మనము ఇక్కడ గుర్తించాలి. నాటి ఆదిమ సంఘము దేవుణ్ణి నీవు సృష్టికర్తవు, నీవే మా కర్తవు అని స్తుతించింది. అయితే నేటి మన ఆధునిక సంఘం మాత్రము తమ దేవుణ్ణి ఈ విధంగా స్తుతించలేకపోతున్నది. సంఘము దేవుడిచ్చిన శక్తిని కోల్పోతున్నది. ప్రజాకర్షణ కోసం సంఘము వెంపర్లాడుతున్నది. వాస్తవానికి సంఘము దేవుని శక్తికి కేంద్రమై ఉండాలి. ఈ సందేశంలో సంఘము చేసిన స్తుతి ప్రార్థనలు ఎంతో అర్థవంతంగా ఉన్నట్లుగా చూశాం. అందరూ ఏక మనసుతో ప్రార్థించారు. ప్రియులరా, ఒక ముఖ్య విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. అదేమిటంటే, ఇక్కడ సంఘము శ్రమలు తొలగిపోవాలని ప్రార్థించలేదు, కానీ శ్రమలను భరించడానికి కావలసిన సహనము, ధైర్యము అనుగ్రహించమని ప్రార్థన చేశారు. నేడు మనము చేయవలసింది కూడా ఇదే. వారి ప్రార్థన ఫలితంగా వారు బలము పుంజుకొని ధైర్యంగా సువార్త ప్రకటించారు. ఈ సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభువు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.